నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మరి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీగా మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి అంశాలపైన ప్రజలకు వివరిస్తూ ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ కానీ, నారాయణపేట్ మున్సిపాలిటీ కానీ, మక్తల్ మున్సిపాలిటీ కానీ, దేవరకద్ర మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా ఆత్మకూరు అమర్చింత మున్సిపాలిటీలు కానీ, అదేవిధంగా కోస్గి మద్దూరు మున్సిపాలిటీలు కానీ, భూత్పూర్ మున్సిపాలిటీ కానీ, కొత్తకోట మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా షాద్నగర్ మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా వనపర్తి పెబ్బేర్ మున్సిపాలిటీ కానీ, గద్వాల మున్సిపాలిటీ కానీ, ఈ అన్ని మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉన్న ఈ వారం రోజుల సమయంలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకు వివరంగా వివరించి చెప్పడం జరిగింది. ఈరోజు మరోసారి మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టోని మీ ముందల మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏ విధంగా డెవలప్ చేస్తాం, అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు ఏ విధంగా డెవలప్ చేస్తాం అనే విషయానికి వస్తే ఈరోజు కొన్ని విషయాలు ముందు నేను తెలుపదలుచుకున్నా. ఆ తర్వాత మీకు కంప్లీట్ పీడిఎఫ్ కూడా మీకు వాట్సాప్ చేస్తాం అందరికీ వివరంగా. ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది, నా త్రోట్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అన్నిటిని కూడా మీకు పీడిఎఫ్ ద్వారా కూడా తెలియజేస్తాం. ముఖ్యమైనటువంటి హామీలు మన కార్పొరేషన్లో, మహబూబ్ నగర్ కార్పొరేషన్లో, ఇది మహబూబ్ నగర్ కార్పొరేషన్లో చేపట్టేటటువంటి ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, అమృత్ కింద 400 కోట్లే కానీ, అదేవిధంగా 14, 15 ఫైనాన్స్ నిధులే కానీ, రేపు రాబోయే 16 ఫైనాన్స్ నిధులే కానీ, ఇంకా అదనంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయింది కాబట్టి కార్పొరేషన్కి ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్టు ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్కి పెద్ద ఎత్తున నిధులు దేవాలనేటువంటి ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. దాని యొక్క 3 మున్సిపాలిటీలు మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్లను మూడింటిని అంటే 3 దగ్గరలో ఉంటాయి కాబట్టి ఒక 3 మున్సిపాలిటీ కూడా ఒక మెయిన్ ఒక మున్సిపాలిటీలో ఒక సమగ్ర మున్సిపాలిటీ ఒక అభివృద్ధి కింద ఈ మున్సిపాలిటీలు అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ప్రణాళికను కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్ఓబీల గురించి ఇంతవరకే చెప్పిన నేను. ఆర్ఓబీలన్నీ కూడా ఈరోజు శాంక్షన్ చేయించిన వాటిని కూడా చేపట్టబోతున్నాం. ఒక మహబూబ్ నగర్కి ఒక సమగ్రమైనటువంటి రూపకల్పన, ఈ కార్పొరేషన్కి అవసరం ఉన్నటువంటి ఒక రూపకల్పన చేసుకొని మరి ముందుకు తీసుకెళ్తానని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి వార్డు, ప్రతి కాలనీ కూడా మరి వెళ్ళిన గ్రామీణ ప్రాంతాలను కలిపింది ఈరోజు కార్పొరేషన్లో. ఆ గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు అవసరం ఉన్నది. ఈరోజు ఒక్కొక్క గ్రామము, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు 2, 3, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఈరోజు మున్సిపాలిటీగా కలిసినాయి. వాటి అభివృద్ధి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి కూడా అభివృద్ధి విషయం కోసం ఒక సమగ్రమైనటువంటి మరి మురుగునీటి అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్ల వ్యవస్థ కానీ, లైట్ల వ్యవస్థ కానీ, వీటన్నింటినీ కూడా మరి చుట్టుముట్టు మహబూబ్ నగర్ ప్రాంతం, మహబూబ్ నగర్ పట్టణానికి చుట్టుముట్టు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎన్హెచ్లు అయినాయి. వాటి ద్వారా రింగ్ రోడ్లు అవుతున్నాయి. ఈరోజు 167N, 167, 44 కనెక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు అదేవిధంగా ఇంకొక ప్రాంతం నుంచి అప్పన్నపల్లి నుంచి, బోయపల్లి గేటు నుంచి, చిన్నదర్పల్లి నుంచి చించోలి రోడ్డు కూడా ఒక బైపాస్ని ఇవాళ డిపిఆర్ కూడా సిద్ధం చేస్తా ఉందని తెలియజేస్తా ఉన్నా. సో ఈరోజు పెద్ద ఎత్తున ఒక పక్క అభివృద్ధిని, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఒక స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించాలని లక్ష్యంతోన ఈరోజు వేలాది కోట్ల నీళ్లు మున్సిపాలిటీకి మన కార్పొరేషన్కి తీసుకొస్తున్నాం. ఇంకా అవసరమైనటువంటి నిధులను కూడా తీసుకొచ్చేటువంటి విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఒక మాస్టర్ ప్లాన్ కూడా అవసరం. ఈరోజు కార్పొరేషన్ అయింది కాబట్టి మహబూబ్ నగర్ మాస్టర్ ప్లాన్ కూడా అవసరం ఉంది మొత్తం ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం. దాన్ని కూడా తయారు చేయించి మాస్టర్ ప్లాన్ ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తే తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ కూడా ప్రత్యేకంగా మురికివాడల యొక్క ఆ యొక్క కాలనీల యొక్క అభివృద్ధి కోసం కూడా ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఒక ఆధునీకరణమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి వాటిని కూడా అభివృద్ధి చేసే దిశగా మరి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చెత్త సేకరణ విషయంలో కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజే కానీ మహబూబ్ నగర్కి, ఇవన్నిటితో పాటు విక్రయ కేంద్రాలను కూడా ఈ యొక్క మహబూబ్ నగర్కి ప్లాన్ చేసి దానిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి సీనియర్ సిటిజన్లకు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు మున్సిపాలిటీ ద్వారా వాళ్ళకి రాయితీ కూడా కల్పించేటటువంటి విధంగా 30% రాయితీ కల్పించే విధంగా కూడా తప్పకుండా చేసే విధంగా మా యొక్క మున్సిపాలిటీ యొక్క కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలు ఆడించండి. సీనియర్ సిటిజన్లకు ఎవరైతే 65 ఏళ్ళు పైన ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల ఇండ్లు ఉన్నాయో వారికి ట్యాక్స్ విషయంలో కూడా రాయితీ కల్పించేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ఆలోచిస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు డెంగ్యూ వ్యాధులు కానీ, మలేరియా వ్యాధులు కానీ, ఇతర ఏవైతే వ్యాధులు ఏదైతే వైరల్గా వర్షాలు కురిచినప్పుడు కానీ, లేదా కొన్ని సీజన్లలో ప్రత్యేకంగా దోమలు మనం పెద్ద ఎత్తున చూస్తాం. అటువంటి వాటిని ముందస్తుగా చర్యలు తీసుకొని ఈ డెంగ్యూ వ్యాధులు, మలేరియా వ్యాధులు రాకుండా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక అవినీతి రహితమైనటువంటి పాలన, ఒక పారదర్శకమైనటువంటి పాలన మున్సిపాలిటీలో అందిస్తామని కాంట్రాక్టులు, అధికారులు వీరందరితో కూడా పారదర్శకమైన పాలన అందించే దిశగా మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నరేంద్ర మోదీ గారి యొక్క పాలనతో స్ఫూర్తిగా ఈ యొక్క కార్పొరేషన్లో పనిచేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి పెద్ద ఎత్తున తయారు చేసినటువంటి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ సంబంధించి అర్బన్ హౌసింగ్ కానీ, డ్రైనేజ్ నిర్వహణ కానీ, రోడ్లు కానీ, కనెక్టివిటీ కానీ, అదేవిధంగా పార్కులు కానీ, క్రీడా మైదానాలు కానీ, వాణిజ్య సముదాయాలు కానీ, వీటన్నిటిపైన కూడా ఈరోజు పెద్ద ఎత్తున దృష్టి పెట్టినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాటి వివరాలన్నీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోను ఈరోజు ప్రతి వార్డులో కూడా మామూలు కూడా వాట్సాప్లో సాఫ్ట్ కాపీల ద్వారా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క కాపీ ఎవరెవరు పట్టుకోండి, మీరు దీని లోపల కాపీలు పట్టుకోండి, అందరూ ఒక్కటి దీని లోపల కాపీ తీసి ఒక్కొక్కరికి కాపీ ఒక్కొక్కటి అంశాలపైనే మేనిఫెస్టో తయారు చేసింది భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లా. మరి అన్ని మున్సిపాలిటీలు కూడా ఈరోజు ఆయా మున్సిపాలిటీలను అనుసరించి ఈ మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామో అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు కూడా ఆ యొక్క మున్సిపాలిటీలకు అనుకూలంగా వారి అన్ని విషయాల్లో కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. భారతీయ జనతా పార్టీ జెండాను ప్రతి మున్సిపాలిటీ మీద ఎగిరేయండి. ప్రతి మున్సిపాలిటీ ఎగిరేయడానికి ప్రజలందరూ కూడా కమలం పువ్వు గుర్తు ఓటేసి ఆదరించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రజల్ని నేను ఇంకోటి కోరుతా ఉన్నా, ప్రజలారా ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అయిన తరుణమే కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది మీకు ట్యాక్సులు పెంచడానికి. ఆదాయం లేదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ట్యాక్స్ల రూపకంగా మీరు ఎత్తిన ప్రతి ఒక్కరిని బాధేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి, ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి ఆదరించి అందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కడ ఏ పనులు వచ్చినా ఆర్ఆర్ ట్యాక్స్, కాంట్రాక్ట్లకు ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించక తప్పడం లేదు. తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు భద్రంగా ఉండాలంటే పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లల పైన అనేక అత్యాచారాలు, మానభంగాలు, అనేక రకమైనటువంటి మహిళల పైన ఈరోజు అరాచకాలు జరుగుతున్నా చోద్యం చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మరి ఇవన్నిటిని కూడా ఆడపిల్లలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇండ్లు లేని వాళ్ళకందరికీ ఇండ్లు ఇస్తామన్నారు,
నరేంద్ర మోదీ డబ్బులు ఇస్తున్నా ఇక్కడ పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తలేదు ఈ ప్రభుత్వం. మున్సిపాలిటీలో 1,70,000 ఒక్కొక్క ఇంటికి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అయినా ఇక్కడ పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇళ్ల స్థలాలు ఇవ్వలేము అని చెప్తున్నాడు, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చాలి బోధని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహిళలకు 18 ఏళ్ళు వయసు దాటితే 2,500 ఇస్తా అన్నాడు, ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. ఒక్కొక్క పెన్షన్దారుకి 2,000 రూపాయలు 4,000 చేస్తానడు, దాన్ని కూడా ఈరోజు ఆ హామీని నెరవేర్చలేదు. నిరుద్యోగులకు 4,000 నెల నెల ఇస్తానడు, దాన్ని నెరవేర్చలేదు. డిగ్రీ చేసిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నాడు, దాన్ని నెరవేర్చలేదు. ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఈ మున్సిపాలిటీలో యూనివర్సిటీకి నిధులు, లా కాలేజీ బిల్డింగ్కి నిధులు, ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్కి నిధులు, IIIT కాలేజీకి నిధులు, నవోదయ స్కూలు, చుట్టుముట్టు నగరం చుట్టూ రోడ్లు, మొత్తం మహబూబ్నగర్ వ్యాప్తంగా రోడ్లు అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. మీకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకున్నా మీరు ఈ ఓట్లు కనుక వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే భవిష్యత్తులో మీ పక్షాన నిలబడి పోరాటం చేసే శక్తి కూడా ప్రతిపక్షాలకు ఇవ్వకుండా చెయ్యొద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ పక్షాన ఉండి భారతీయ జనతా పార్టీ పోరాడి మీకు పెన్షన్లు 4,000 ఇప్పియాలన్నా, 2,500 ప్రతి మహిళకు 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికీ కూడా ఇప్పియాలన్నా వాగ్దానాన్ని నెరవేర్చాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే. ఆ యొక్క వాళ్ళ మెడలు వంచి ఇప్పించే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి అందరి ప్రజలు నేను కోరుతున్నా, ఈ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీని గెలిపియండి. వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు వికసిత్ గ్రామాలు, వికసిత్ పట్టణాలు, వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ప్రతి మున్సిపాలిటీ అండగా నిలబడండి. ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి. ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ గెలిపించండి అని చెప్పి మన దేశంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఈరోజు ఒక లక్ష్యంతో పోతున్న నరేంద్ర మోదీ గారికి మీరందరూ అండగా ఉండాలి, భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మీడియా ద్వారా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీని పాలమూరు కార్పొరేషన్లో అన్ని మున్సిపాలిటీలో కూడా ఘన విజయాన్ని అందించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుతాను. అందరికీ ధన్యవాదాలు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరీ అందరికీ ఓటర్ మహాశయులందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.